నారాయణపేట జిల్లా కేంద్రంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఉదయం నారాయణపేట జిల్లా కేంద్రంలో కుమ్మరిగేరి అనేటువంటి బస్తీలో మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన అటు జిల్లా వ్యాప్తంగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆ మైనర్ బాలిక ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? గత కొద్ది రోజులుగా ఒక అబ్బాయి ఫైజల్ అనేటువంటి మైనార్టీకి చెందినటువంటి ఒక యువకుడు ప్రేమ పేరుతోటి వంచాడు. తీరా చూస్తే పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడు. మనస్తాపం చెందినటువంటి ఆ మైనర్ బాలిక తను నివసిస్తున్నటువంటి తన రూములో బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆ మైనర్ బాలిక ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు మనం విజువల్స్లో. అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం, కేవలము ఒకే ఒక్క రూములో తన తల్లితో పాటుగా తన చెల్లెలతో పాటుగా అతి చిన్న కుటుంబము తన తల్లితో నివసిస్తున్నటువంటి ఈ యొక్క మైనర్ బాలిక ఇక్కడే ఉంటుంది. గత కొద్ది రోజులుగా తన జీవనం కొనసాగిస్తూ తన పక్కలే ఉన్నటువంటి ఒక లేడీస్ కార్నర్లో పనిచేస్తూ తన తల్లికి తోడుగా ఉంటున్నటువంటి ఆ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం మొత్తం కుంగిపోయింది. తన యొక్క కుటుంబం మొత్తం విషాద ఛాయలు అలుముకున్న ఈ యొక్క బస్తీలో మనం ప్రస్తుతం అదే ఇంట్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ మైనర్ బాలికకి చెందినటువంటి తల్లి మనతో ఉంది. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మాయి నిన్న బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఏం జరిగింది, ఎందుకు, కారణాలు ఏంటి, ఏమైనా మీకు తెలుసా? నాకైతే ఏం తెలియదు, నాకు చెప్పలేదు. ఎందుకోసం అమ్మ నీకు 3 దినాలు తినవు చేయాలంటే ఏం లేవు, నాకు తింబుది కాకొచ్చి నాకు ఆకలి లేదు, కొంచెం గొంతు నొప్పి ఉంది, నాకు గోళీలు తేపంటే తెస్తా అంటే వద్దు అన్నది. తెస్తానమ్మా అని నేను పోయిన గోళీలు అన్నికే ఒక టెంకాయ నీళ్ళు గోళీలు తీసుకుని వచ్చి ఒక అర్ధగంట లేదు అయిపోయి పానం తీసింది. ఎందుకు అంటే ఎందుకు ఆ అమ్మాయి, మీ అమ్మాయి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, కారణాలు ఏమైనా చెప్పింది ఎప్పుడైనా నీకు? ఇలా నాకు చెప్పింది, ఇలా సంగతి ఇట్లా అని. నేను వద్దమ్మా మనకు పడాది, వద్దు, మనం పేదలం, మంచిగా చేసుకుని తిన్నాం అని చెప్పిన. నీకు అంత బేకుంటే పెళ్లి చేసిస్తా అంటేనా ఒప్పుకుని లేదు. సరే అమ్మ సరే నేను చెప్పినాక చేస్తా అన్నది. నేను సరే మిడిచిపోయిన లేదేమో అనుకున్నా. ఇంకా ఆమె లోపల ఇంత ఉన్నది నాకు ఇంకా గొత్తు లేకుంది. వాడు ఇంటికి వస్తున్నాడు అంటే పోతున్నాడో నాకు గొత్తు. నేను పనిపోతుంటే నసుకపోయి సాయంత్రం వస్తుంది. వాడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు. ఓని నా బిడ్డ ఎట్లా ఓనికి అదే గతి కావాలి, మాకు అదే గతి అయితే మా బిడ్డకు సంతోషం. అంతసేపు మాకు సంతోషం లేదు. అంటే చివరగా అమ్మాయి మీతోటి ఏమైనా మాట్లాడిందా? ఇలాంటి బాధ కానీ తన బాధ కానీ మీతో ఎప్పుడైనా చెప్పుకుందా? ఎంత 3-4 దినాలు ఏమైనా చెప్పంటే చెప్పలేదు. ఏం లేదు, నాకేమీ లేదు. ఏమైనా మన బాగానే ఉండదు, నేను బాగా తింటున్నా బాగానే ఉండదు, నాకేం లేదు. వాడు ఎంత బాధ పెట్టిండో ఏమో తెలియదు, చెప్పలేదు నాకు. చెప్తే మా అమ్మ ఏం చేస్తుందో మళ్ళీ ఏమైనా చేసుకుంటుందో అని చెప్పకుండా తాను ఏదో గప్పు దాపెట్టుకుని తాను ఇంత పెద్ద పని చేసుకున్నాను. ఎవ్వరికి లేకుండా నేను పోతే బాగుంటుందని తాను పోయింది. అంటే చివరగా ఇలాంటి ఈ ఘటనతోటి అసలు మీకు ఎలాంటి న్యాయం కోరాలనుకుంటున్నారు? ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి మీకు? ఏమైనా ఎలాంటి సహకారం? ఓడి నా బిడ్డకి ఓన్గా గట్టి పడితేనే మంచిది, మాకేం వద్దు. మా పిల్ల ఎట్లా అయింది ఓన్ గట్ల కాలేదు. పోటేసం పోయిలేదో తెలియదు. పోకుంటే మాకు ఓన్లీ నాన్నపేటకు చర్చి చూపించాలి. చూపిస్తే మేమేమన్నా చేస్తాం, లేక ఓళ్ళన్నా ఏమన్నా చేయండి. ఇప్పుడు పిల్లకి ఎట్లా చేస్తున్నా అంత గతి కావాలి పిల్లకి, అంత గతి అయితేనే మాకు సంతోషం. అంత లేక మేము వాడిని ఇవ్వము, మాకు న్యాయం కావాలి. అంటే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినామని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? పోలీసులు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? చేసినామంటే అని చూపించకొచ్చింది, కొన్ని చూపించకొచ్చినాం, చేసినాం మేము, అక్కడ తోలు ఇచ్చినాం ఇక్కడ తోలుచామంటున్నా అని ఇంత దాకా మీకు న్యాయం చేస్తామన్నారు. పోటేసం కోత న్యాయమే చేయకొచ్చినారు, వన్ను చూపించకొచ్చినారు. ఇంకా మేమేం చెప్పాలి, అదంతా గప్పుకొచ్చి కూర్చున్నాం. సో మనతో మాట్లాడడానికి కూడా తన కుటుంబానికి చెందినటువంటి తన సోదరి, అంటే ఎవరైతే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందో ఆ అమ్మాయి తన సోదరిగా తన తల్లికి 3 ఆడపిల్లలు, 3లో ఈ బలవన్మరణానికి పాల్పడినటువంటి అమ్మాయి పెద్ద అమ్మాయి
ఇప్పుడు మనతో పాటుగా ఉన్నటువంటి అమ్మాయి కూడా రెండో అమ్మాయి, అసలు ఆ అమ్మాయితో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఘటన ఒక్కసారిగా నారాయణపేట జిల్లా కేంద్రం అటు లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో కూడా బలవన్మరణానికి పాల్పడడం, గత కొద్ది రోజులుగా ప్రేమ పేరుతోటి వంచాడు. తీరా పెళ్లి చేసుకోమనేసరికి కూడా ఆ అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో ఒక్కసారిగా మనస్తాపం చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అతి సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఈ కుటుంబాన్ని చూస్తుంటేనే మనకి చాలా విలువిల్లాడిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి అమ్మాయి కూడా ఉంది, అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఇంట్లో అక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నది, ఎన్ని రోజుల నుంచి ఈ ప్రేమ నడుస్తుంది, మీతో ఎప్పుడైనా పంచుకుందా, ఏం జరిగింది అసలు? 1 సంవత్సరం నుంచి వాడు మా అక్క అంటే కొన్ని రోజులు మా అక్క ఎంట పడ్డాడు. పడి నేను నిన్ను వేసుకుంటా, పెళ్ళి చేసుకుంటా, నువ్వు నన్ను లవ్ చేయి, నేను నిన్ను చేస్తున్నా, నేను పెళ్ళి చేసుకుంటా, నేను నిన్ను అని చెప్పిండోడు. మా అక్క ఉండి నేను చెయ్యను, మా ఇంట్లో ఇట్లా నడవదు, నేను చెయ్యను అని అన్నది. వాడు అట్లే మా అక్క పనికి వస్తుంటే కూడా ఎంట వాడి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అన్నాడు. అంటే మా అక్క ఉండి లాస్ట్కి ఏం చేయాలని సరే అన్నది. అన్న తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ రోజు వాడు ఇంటికి వచ్చిండు. మా అక్క ఇంటికాడ ఉన్నప్పుడు వాడు ఇంటికి వచ్చి మా అక్కను మొత్తం వాడుకొని ఇప్పుడు మా అక్క మళ్ళీ మొన్న అంటే వాళ్ళు పైన ఫోన్లో మాట్లాడుతుంటే నేను పోయి విన్నా. ఏం మాట్లాడుతుండ్రు వినేది, అతను ఉండి అంటుండు, నీ అమ్మ వద్దు అశ్రు, నేను చేసుకోను, మా అమ్మకి వీడికి పానం బాగాలేదు, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మా దేవుని మీద ఒట్టేపించిండ్రు, పెద్ద దేవుని మీద. ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడరాదని ఒట్టేపించుకుండ్రు. ఇప్పుడు ఒట్టేపించుకుండ్రు, నేను నిన్ను చెయ్యను, చేసుకోను, పెళ్ళి చేసుకోను, మా అమ్మలు చెప్పిన మాట ఇంట, ఇప్పుడు నిన్ను పెళ్ళి చేసుకుంటే మా అమ్మ గుండె నొప్పి వచ్చి అని అంటుండు. అన్న తర్వాత మా అక్కుండికి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నన్ను ఇప్పుడు వాడుకున్నావు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అన్నది. ఆఖరికి అతను వద్దన్నప్పుడు ఆ తర్వాత రోజు మళ్ళీ నేను పనికాడు ఉన్నప్పుడు మా అక్క కూడా పనికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చింది, జప్పడ పని చేసుకొని ఇంటికి వచ్చింది. పోతున్న పూజ శాంతి అన్న తర్వాత నేను ఆడ అంటే అశ్వ ఆగు, నాది కూడా ఒకటే పని ఉంది, ఇద్దరం కలిసి పోదామని చెప్పిన. అన్న తర్వాత ఆమె ఉండి లేదు పూజ, నేను పోతా, నాకు పానం ఎట్లెట్లో ఉంది, నేను పోతా అని చెప్పింది. అంటే సరే పోవే, నేను ఇప్పుడు వస్తా చెప్పట, ఏం కాకు, బయటనే కూర్చో, ఇంట్లో కోకు, మమ్మ ఉందేమో చూసుకో అని చెప్తే ఉండి ఏమన్నది, సరే అనుకుంటా వచ్చింది. ఇంకా మెట్ల కాడ కూర్చిందంట. మా అమ్మ ఇంట్లో పూజ చేసి అన్నం చేసి అశ్వు నేను గుడికోతున్నా గా తిండింక చేసిన చూడు, తినమ్మా, దా వస్తే నువ్వు కూడా రా గుడికి అని చెప్పింది. అంటే ఆమె ఉండి లేదమ్మా నేను రాను, నాకు పే ఒప్పుతలేదు, నేను రాను అని అన్నది. అంటే ఇంకా సరే అని పోయింది. మా అమ్మ బయటనే కూర్చుందంట, వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూనే కూర్చుందంట బయట. మా అమ్మ అప్పటికి పోయింది. గుడికి పోయినప్పుడు వాడు మా అక్క చెప్పింది పెళ్ళి చేసుకుందామని చెప్పిందంట. చెప్తావడం వాడు ఉండి ఆఖరికి వద్దు అన్నాడంట. వద్దన్నప్పుడు ఇంకా మా అక్క ఉండి మీరేమైనా చేసుకోరి, నేను వాడు అప్పుడు ఇంటికి వచ్చిండు. మా అక్కని తిట్టిండో కొట్టిండో మాకేం తెలియదు. ఇంకా వచ్చిండంటే ఇంటికి వచ్చి ఇంకా పోయిండు. మళ్ళీ కిందికి పోయిన తర్వాత మా అక్క డోర్ మూసుకొని అని చెప్పిందంట ఫోన్ చేసి వానికి. చెప్పినప్పుడు వాడు అప్పుడే పైకి ఎక్కిండు, వచ్చి డోర్ కొట్టిండు. ఇలా కిటికీ కాడ అది కూడా కొట్టి ఇంకా మొత్తం కిటికీ కాడ ఇట్లా చీడింది. అప్పటికి నేను పనికాడు ఉన్నప్పుడు వాళ్ళ అమరేష్ అన్న ఉంటాడు, అన్న నాకు ఫోన్ చేసిండు, పూజ మీ అక్క అంటే పో, నేను కూడా వస్తున్నా ఊరికెంచి, నువ్వు కూడా పో, నేను ఇటు దూరం ఉన్న ఊర్లో నేను వస్తున్నా అని చెప్పిండు. సరే అన్న చెప్పట్రా అని నేను పనికా నుంచి ఉరికి వచ్చిన వీడికి వచ్చి ఇంకా డోర్ కొడుతున్నా, అశ్వు డోర్ తెరువు అని కొట్టిన, తెరిచలేదు. ఇలా కిటికీ కాడ వచ్చి కూడా కొట్టిన, అశ్వు డోర్ తెరువు అన్న అంటే ఇంక తెరిచలేదు. అన్నకు అమరీష్ అన్నకు ఫోన్ చేసి, అన్న నాకు భయం అవుతుంది, చెప్పట్రా ఇంటికాడికి, నాకు భయం అవుతుంది, కొంచెం ఫాస్ట్ రా అని చెప్పిన. అన్న తర్వాత ఇంకా నేను మళ్ళీ వచ్చి కొట్టినప్పుడు వాడు కొట్టిండు కదా కిటికీని కొట్టినప్పుడు ఆ దానికి ఇట్లా చీడకపోయింది, ఆ దాని నుంచి కనిపించినట్లుంది. అప్పుడు మాకు చూసి వాడు పోయినట్లుండి నుంచి నేను వచ్చి ఆ డోర్ కొట్టేటప్పుడు నాకు కనిపించింది మా అక్క పైన ఫ్యాన్కి చీర కట్టుకొని గొంతుకు చుట్టుకొని ఇట్లా పడ్డది. ఇంత హైట్ ఇంతే ఇట్లా వచ్చింది, కిందికి వచ్చింది మా అక్క. వచ్చిన వీనికి నేను చూసి అశ్వుగా నిలబడ్డది అనుకుని నేను అశ్వు ఏతులు చేయకే, డోర్ తెరువు, నాకు భయం అవుతుంది, డోర్ తెరువు అని చెప్పిన. ఆడికి మా అక్క డోర్ తెరిచలేదు.
తెరవకన్నా ముందు నేను అన్నకు ఫోన్ చేసిన అమరేష్ అన్నకి, అన్న నాకు భయం అవుతుంది దా అన్న చెప్పట ఆ పిల్ల ఏమో చేసుకుంటున్నట్లుంది దా అన్న అని చెప్పిన. అంటే అన్నుండి నేను నరేష్ అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసిన, వాళ్ళు వస్తుంటారు చూడు అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అప్పుడే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉరికితొచ్చి ఆఖరికి డోర్ రప్ప కొట్టిండ్రు అషు అని. ఇంకా నరసిన వాళ్ళ బాబాయ్ వచ్చి డోర్ అనేది ఇరగొట్టి చూసినప్పుడు మా అక్క ఫ్యాన్కి ఏడలు పడ్డది. అంటే చివరగా అక్క నీతోటి ఎప్పుడైనా ఈ ప్రేమ వ్యవహారం గురించి కానీ పలానా ఆ వ్యక్తి ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయాలు కానీ ఎప్పుడైనా మీతో పంచుకుందా బాధని? చివరిగా చనిపోయే ముందలే కానీ ఉదయం కానీ ఎట్లైనా మీతో ఎప్పుడైనా పంచుకుందా బాధ? నాకు మొన్న చెప్పింది, వాళ్ళ ఇంట్లో వద్దంటుండ్రంట పూజ, నాకు ఏడుపు వస్తుంది నేను చచ్చిపోతానే అన్నది. అట్లా మాట్లాడక అషు పెద్దోళ్ళకి ఎవరికన్నా చెప్దామే, చెప్పి నీకు పెళ్లి చేపిస్తారే అని చెప్తే ఆమె ఉండి అట్లా కాదే వాళ్ళ అమ్మకు గుండె నొప్పి అంట అట్లా అంటుండని ఏడుచుకుంటే చెప్తుంది. మెట్ల మీద కూర్చొని నాకు చెప్తుంటేనే ఉండి అషు ఇంకా గప్పుగుండే దావే తిందామని 3 రోజులకి అడిగిన, దాషు దావే అంటే కూడా ఆమె వచ్చలేదు, తినలేదు. తినకుండా మళ్ళీ ఇప్పుడు కదా అతను వచ్చి డోర్ కొట్టిండు. అదే డోర్ వల్ల కొట్టి మా అక్కను కాపాడితే ఏమవుతుండే? మా అక్క తను వాడుకున్నప్పుడు అప్పుడు మొగతనం ఉంది. మా అక్క అప్పుడు ఆడోడైండా అప్పుడు కాపాడేది ఉండే. మా అక్కని కాపాడితే ఇప్పుడు మా అక్క బతుకుతుండే. వాని వల్ల ఇప్పుడు వానికి మాత్రం మా అక్క ఎట్లా అనుభవించింది మొత్తం బాధ, వాడు అట్లా అనుభవించి ఇప్పుడు వానికి కూడా పడకుండా పోల్సో చేయకుండా మాకేమను మేమేస్తాం మనకి. మా అక్కకి ఎట్లయితే మా అక్క ఎంత బాధ అనుభవించింది వాడు కూడా అట్లా అనుభవించాలి. అంటే చివరగా మీకు పోలీసుల నుంచి కూడా పోలీసుల నుంచి మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? వాడికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏమి? వానికి మాత్రం మా అక్కకి ఎట్లా అయింది వానికి కూడా అట్లా కావాలి. ఇప్పుడు మా అక్క వాడు ఒక్కడు నా ముందరికి రామని మా అక్క చెప్పు తీసుకొని కొట్టకుండా నా పేరు మార్చుకుంటా నేను. వాడిని నేను చెప్పుల మెడలేసి మరి ఊరు తిప్పి కొడతావాన్ని. వాడు ఒక్కడు నా ముందర ఉండాలి. మా అక్క ఎంత బాగుంటప్పుడు నేను ఎవరికి చెప్పుకోలే. మా అక్క ఎవరన్నా నన్ను తిడితే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నేను పోయి అషు వీళ్ళు కొట్టిండ్రే నన్ను ఇట్లా తిట్టిండ్రా అంటే ఇప్పుడు ఎవరు తిడతారు వాళ్ళని? ఇది చూస్తున్నాం కదా, ఒక మైనర్ బాలిక బలవన్మరణం పాల్పడంతో ఒక్కసారిగా కుటుంబ పెద్ద లేడు, ఆ కుటుంబానికి తండ్రి కోల్పోయినటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో 3 ఆడపిల్లలతోటి తన తల్లి కుటుంబ జీవనం కొనసాగిస్తుంది. ఒక సంవత్సరం పాటు ఆ మైనర్ బాలికని ప్రేమ పేరుతోటి కుషించాడు, తనను వాడుకున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి బాధలు చెప్పుకుంది, కానీ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించాడు, మోసం చేశాడు. చివరగా చూస్తే తన అక్క బలవన్మరణానికి పాల్పడడంతో కూడా కాపాడుకోలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. తన అక్కకు పడ్డటువంటి శిక్ష తనకు కూడా పడవాలి, నా కళ్ళ ముందలెక్కి తెస్తే చెప్పుల దండ వేసి ఊరూరు తిప్పేటువంటి స్థితికి ఏర్పడతాయని చెప్పేసి కూడా తన కుటుంబ సభ్యులు ఆ సోదరి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎలాంటి శిక్ష వేస్తారని చెప్పేసి కూడా అటు ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మరో ఘటన జరగక ముందుకే, ఇలాంటి సంఘటన జరగక ముందుకే శిక్ష అమలు చేసి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కూడా కుటుంబ బంధువులు, సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా అటు ఈ యొక్క బాలిక బలవన్మరణానికి పాల్పడంతో ఈ యొక్క నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా అటు సంఘాలు, వ్యాపార సంస్థలు కూడా మూకుమ్మడిగా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి. నారాయణపేట జిల్లా కేంద్రం మొత్తం కూడా బంద్తో ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట జిల్లా.